అన్నకి అందరికి కూడా నమస్కారం అండి. నేనేదో మామూలు జిమ్ అనుకున్నాను. యాక్చువల్లీ నాకు తెలియదు. నేను మామూలుగా ఏదో జిమ్ అనుకుని నేను ఇక్కడికి లోపలికి వచ్చేసరికి జనరల్ గా జిమ్కి వెళ్ళగానే ఒక వాకర్, తర్వాత వెయిట్ లిఫ్టింగ్ మెటీరియల్, చాలా మిషనరీ ఉంటుంది కదా, అదేది లేదు. ఓన్లీ రోప్స్ ఉన్నాయి. లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళ ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ చూసినప్పుడు నిజంగా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఇప్పుడు ఇంగ్లీష్ ఫిలిమ్స్ లో చూసినట్టు గుర్తు ఇట్లాంటి, అరే ఎట్లా చేస్తారు, ఇట్లా ఒలింపిక్స్ లో కూడా ఇట్లాంటి చూస్తున్నారు. రింగులు ఇట్లా జరుగుతుంటారు కదా మనుషులు, అంటే గాల్లో ఇట్లా ఫ్లై అవుతుంది, స్పిన్ అవుతుంటారు కదా, ఇది ఎట్లా సాధ్యమవుతుంది అని అనిపించింది. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే బాడీని పెంచడం కాదు, వెయిట్స్ తో బాడీని పెంచడం ఒకటే కాదు, బాడీని కంట్రోల్ చేయడం అంటే ముందు మైండ్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి. అంటే ఎంత కాన్సన్ట్రేషన్ తోని అది చేస్తే బాడీ ఎంత కంట్రోల్లోకి వస్తుంది అనేది నాకు మనం చూసిన తర్వాత అర్థమైంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్. నాకు కూడా రేపే ఇందాక ఒక సార్ అన్నారు కదా, అందరికీ నమస్కారం. చాలా సంతోషం సోదరి చూడటం. కొత్తగా హైదరాబాద్ నగరంలో ఇంట్రడక్షన్ చేయటం, శ్రీనివాసరావు గారు, శివ గారు, హీరో శివ అనాలి చేయటం చాలా సంతోషంగా ఉంది. సంతోషపడాలా, గర్వపడాలా, పోటీ పడాలా. మరి మిత్రులంతా కూడా చాలా డీటెయిల్డ్ గా మాట్లాడారు. ఇండస్ట్రియలిస్ట్ గా వారి అనుభవాలు చెప్పారు. ప్రోటీన్ గురించి ఒక ఫైర్ ఆఫీసర్ గా వారి అనుభవాలు చెప్పారు. శ్రీకాంత్ గారు ఎప్పుడు ప్రోటీన్ ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టేవారు, వారి అనుభవాలు చెప్పారు. రాజు యాదవ్ గారు మాట్లాడారు, మా మిత్రులు మాట్లాడారు, డైరెక్టర్ గారు మాట్లాడారు. చిన్నప్పుడు ఇది ఎవరికి సాధ్యం కాదు, ఒక సర్కస్ పిల్లలకు మాత్రమే సాధ్యం అని చెప్పి నేను అనుకున్నాను. అది మర్చిపోతున్న రోజుల్లో, సర్కస్ అనేది మర్చిపోతున్న రోజుల్లో, ఇది సర్కస్ కాదు, హెల్త్ ఫిట్నెస్ అని చెప్పి ప్రూవ్ చేసి ఇవాళ బ్రహ్మాండమైనటువంటి పెర్ఫార్మెన్స్, ఒకరికి మించినటువంటి పెర్ఫార్మెన్స్ ఒకళ్ళు. మరి ఏంటంటే ఇది సామాన్యమైన విషయం కాదు, ఇది మంచి పరిణామం. ఎందుకంటే మరి నేను ఎన్నో ప్రాంతాల్లో తిరుగుతా ఉన్నా, ఎక్కడ కూడా లేదు. సుమారుగా ఒక 1000 జిమ్స్ ఇనాగ్రేషన్ చేసి ఉంటాను. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎవ్రీ మంత్ కొత్త జిమ్స్ వస్తూనే ఉన్నాయి. ఇండియాలో పెద్ద కాన్స్టిట్యూన్సీ, ఈ కాన్స్టిట్యూన్సీలోనే హైయెస్ట్ జిమ్స్ ఉన్నాయి. ఇలాంటి పెర్ఫార్మెన్స్ చేసి ఫిట్నెస్ ఉంది, ఈ రకమైనటువంటి ఫిట్నెస్ ని ఎక్కడ కూడా నేను చూడలేదు. కానీ 2 సంవత్సరాల నాటి దీని ఓపిక నేనే మా ఎంపీ గారు ఇచ్చాను. బహుశా ఇప్పుడే సినిమా డైరెక్టర్ గారు చెప్పారు బిగ్ హీరో అని. ఈ బిగ్ హీరోలకి అడ్వర్టైజ్మెంట్ హీరో నేనే. ఈరోజు కూడా 70 years అబవ్ వర్కర్స్ ఒక 500 members ని 5K 10K అని ఓపెన్ చేశారు. మీరు చేసేది చాలా మైనర్గా, ఇందాక పెద్ద ఉన్నారుగా, సరుకులు తెచ్చుకోవడానికి 4 కిలోమీటర్లు కలిసి వెళ్ళడం, స్కూల్కి వెళ్ళడానికి 6 కిలోమీటర్లు కలిసి వెళ్ళడం. వాకింగ్ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. అలాగే 70-80 years వాళ్ళు లాస్ట్ టైం శ్రీనివాసరావు గారు, శివ ఇక్కడ ఇంట్రడక్షన్ చేసి వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇక్కడ చూపించారు. ఆశ్చర్యకరమైన పెర్ఫార్మెన్స్. ఆ పెర్ఫార్మెన్స్ గురించి నేను వాళ్ళందరికీ కూడా చెప్పాను. 500 members మార్నింగ్. ఈరోజు మీరు 70 years పెద్దగా మేము గొప్ప 10 kilometers వాకింగ్ చేస్తున్నాం, మేము ముసలి వాళ్ళం, మా ఏజ్ అయిపోయిందని మీరు చెప్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు.
ఒకసారి అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ చూడండి. లైఫ్ స్పాన్ అనేది ప్రోటీన్ మీద పెరుగుతా ఉంది, ఫిట్నెస్ మీద పెరుగుతా ఉంది. ఒక వాకింగ్ వలన జిమ్ వలన కాదు. ఏమీ చేయకుండా మా గ్రామంలో 117 years ఆవిడ వారి పనులు వారు చేసుకుంటున్నారు. 117 years వీళ్ళందరికీ చెప్తా. 117 సంవత్సరాలు ఆవిడ పనులు ఆవిడ చేసుకొని పర్ఫెక్ట్ ఫిట్నెస్ ఉంది. గ్రామంలో తిన్నటువంటి ఫుడ్ అటువంటిది, ఇందాక వారు చెప్పినటువంటి ప్రోటీన్ ఫుడ్. అలాగే 101 years అయిన సైకిల్ బ్రహ్మాండంగా చెప్తాను. జరిగిన పరిస్థితులు, జరిగిన అనుభవాలు, హాస్పిటల్లో జరుగుతున్న విధానం, వస్తున్నటువంటి జబ్బులు, లంగ్స్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్స్ కావచ్చు, ఇటువంటి పరిస్థితుల్లో ప్రోటీన్ ఫుడ్ తీసుకొని ఫిట్నెస్ మీద కాన్సంట్రేషన్ చేయటం, అవేర్నెస్ తీసుకురావటం మంచి కార్యక్రమం. మిత్రులు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో మా సోదరు సోదరులు నాకు ఐడియా లేదు. చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కంగ్రాట్స్. మీ పెర్ఫార్మెన్సే మీరందరూ అవేర్నెస్ కావాలి. ఈ అవేర్నెస్ మూలంగా సమాజానికి ఒక మంచి మెసేజ్ కానీ, ఒక మంచి కార్యక్రమాన్ని బట్టి కార్యక్రమాన్ని బ్రహ్మాండమైనటువంటి ఇంట్రడక్షన్ చేసి ముందుకు తీసుకుపోతున్న మిత్రులకి, శ్రేయోభిలాషులకి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు. చాలా సంతోషం, మంచి పరిణామం. మా మిత్రులు శ్రీనివాస్ యాదవ్ గారు, సినిమా హీరో శివ కలిపి ఎల్సినోవా ఎల్సినీస్ ఇక్కడ పెట్టడం 4 సంవత్సరాల నుంచి. దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఫిట్నెస్ ఏంటి, లైఫ్ ఏంటి, ఏం తినాలా, ప్రోటీన్ ఫుడ్ ఏ రకంగా తీసుకొని ఏ రకంగా ఫిట్నెస్ చేసుకోవాలి, అసలు ఇది దేనికి, జీవితానికి ఏం ఉపయోగపడుతుంది అనే దాని మీద ఎవ్రీ సండే ఎవరు వచ్చినా కూడా ఒక క్లాస్ తీసుకుంటాం. వచ్చిన వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వటం, ఫిట్నెస్ మీద అవగాహన పెంచడం. జనరల్గా రన్నింగ్, వాకింగ్, జిమ్ అనేది ఇవాళ రేపు సాధ్యమైపోయింది. ఆ మూమెంట్లో ఇది ప్రత్యేకంగా హైదరాబాద్లో ఉన్న వాటిలో పెద్దది. 4 సంవత్సరాలుగా ఇక్కడ బ్రహ్మాండంగా నడుస్తోంది. ఇవాళ ఛాంపియన్స్ చూసాం. ఇది మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు. వాళ్ళు చేసే పెర్ఫార్మెన్స్ చూస్తే గర్వపడుతున్నాం, సంతోషపడుతున్నాం. పోటీ పడాలనే మెసేజ్ని యూత్ అందరికీ కూడా ఇస్తా ఉన్నాం. యూత్ అంటే కూడా తప్పే అనుకుంటా. చిన్నపిల్లల దగ్గర నుంచి, యూత్ దగ్గర నుంచి 80 years వచ్చిన వాళ్ళు కూడా దీనిలో మేము మీకన్నా ఎక్కడ తక్కువ వాళ్ళం కాదు అని చెప్పి పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ఇది సహజంగా ఓ రకంగా పోటీ అంటే ఆరోగ్యం, ఫిట్నెస్ మీద పోటీ. కాబట్టి దీన్ని ఒక మంచి పరిణామం, శుభ పరిణామం. మీడియా ద్వారా కానీ, ప్రింట్ మీడియా ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ, దీనిలో పార్టిసిపేట్ చేసినటువంటి మిత్రుల ద్వారా కానీ, మౌత్ క్యాన్సింగ్ ద్వారా, టీవీ ద్వారా, ప్రెస్ ద్వారా మంచి మెసేజ్ పంపినట్టయితే నేటి తరానికి ఇది గొప్పగా ఉపయోగపడుతుందంటే ఎటువంటి సందేహం కూడా లేదు. ఇది మంచి పరిణామం, శుభ పరిణామం. దీన్ని ఇక్కడ పెట్టడం, చాలా మందిలో అవేర్నెస్ తీసుకురావటం, హైదరాబాద్ నగరంలోనే నెంబర్ 1గా నిలబడటం అనేది దేశంలో పెద్ద కాన్స్టిట్యూన్సీ శ్రీరంగపల్లి కాదు. దానిలో నా మిత్రులు శ్రేయోభిలాషులు శ్రీనివాస్ యాదవ్ గారు, శివ గారు, మా టీం అంతా, వెనకాల టీం అంతా ఉంది. వాళ్ళు హైదరాబాద్ నగరంలో పెద్దదిగా పెట్టి దీన్ని గొప్పగా తయారు చేసి
మంచి మెసేజ్ ఇవ్వటం అనేది మాకు చాలా గర్వంగా ఉంది. అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. రా స్ట్రెంగ్త్ క్యాలిస్థెనిక్స్ అనేది ఇక్కడ రన్ అవుతుంది చాలా అద్భుతంగా. క్యాలిస్థెనిక్స్ అంటే జనరల్గా అందరికీ వాకింగ్ తెలుసు, హెల్త్ కోసం జిమ్ తెలుసు, లేకపోతే రన్నింగ్ తెలుసు తప్ప క్యాలిస్థెనిక్స్ గురించి చాలా తక్కువ మందికి అవేర్నెస్ ఉంది. వీళ్ళు ఆ అవేర్నెస్ తీసుకొచ్చే పనిని వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు. అంటే ఓన్ బాడీ వెయిట్స్ అంటే వేరే డంబెల్స్ కానీ లేకపోతే ఇంకేదో వెయిట్స్ తోని బాడీని షేప్ చేయడం కాకుండా బాడీ యొక్క ఓన్ వెయిట్ తోని బాడీని టోన్ చేసుకోవడము, బాడీని కంట్రోల్ చేసుకోవడం అనేది దీని ప్రత్యేకత. బాడీని కంట్రోల్ చేసుకుంటే మైండ్ కంట్రోల్లో ఉంటుంది. మైండ్ బాడీ ఈ రెండు కంట్రోల్లో ఉన్నప్పుడు జీవితంలో మన యొక్క కెరియర్ కానీ మన ఆరోగ్యంగా కానీ ఎవ్రీథింగ్ కంట్రోల్లో ఉంటుంది. సో శివ అండ్ శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడ దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. హైదరాబాద్లో ఫస్ట్ టైం. ఎక్స్ట్రాడినరీ ఉంది. నాకు తెలిసి సౌత్ ఇండియాలో ఇంత పెద్ద అది లేదు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అంటే ఇందాక నేను అడిగితే చెప్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ మళ్ళీ ఎవ్రీ వీక్ పార్టీస్ కూడా అవుతాయి. పార్టీస్ అంటే మందు పార్టీలు కాదు, అంటే ఎలా ఇక్కడ డీజే అతను వస్తాడు, అంటే డీజే సౌండ్, జుంబా, యోగా, ఏం తినాలి, ఎలా తినాలి, మన బాడీని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, మైండ్ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి త్రూ ద క్యాలిస్థెనిక్స్ అనేది ఇక్కడ అవేర్నెస్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. సో రాష్ట్రం క్యాలిస్థెనిక్స్ అనేది 3 సంవత్సరాల నుంచి రన్ అవుతుంది. ఇది హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్యాలిస్థెనిక్స్. ఈ క్యాలిస్థెనిక్స్ ఈవెంట్ ఇది జరగడం ఇది 2వ సారి. ఫస్ట్ టైం చాలా బాగా సూపర్గా సక్సెస్ అయింది. ఈసారి ఇండియాలోనే ద బిగ్గెస్ట్ జడ్జెస్, ఆల్ ఇండియాలోనే ద టాప్ హోస్ట్ అని వీళ్ళు ఎక్కడ కూడా ఇప్పటి వరకు హైదరాబాద్లో పెట్టని వాళ్ళని తీసుకుని వచ్చి ఫస్ట్ టైం మనం ఇక్కడ రాష్ట్రంలో పెట్టడం జరిగింది. సో అసలు క్యాలిస్థెనిక్స్ అంటే ఏంటిది, అసలు ఫిట్నెస్ మనకి ఎందుకు, క్యాలిస్థెనిక్స్ అనేది అసలు ఎంత ఇంపార్టెంట్ అనేది దీన్ని మేము ఇంకా స్ప్రెడ్ చేస్తాం. క్యాలిస్థెనిక్స్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. దాంట్లో ఉన్న గ్రేట్నెస్ ప్రతి ఒక్కరు తెలుసుకొని ప్రతి ఒక్కరు క్యాలిస్థెనిక్స్ చేయాలని ఒక ఇంటెన్షన్తో. క్యాలిస్థెనిక్స్ ఒకటే కాదు, వీఆర్ ద ట్రూ జెన్యూన్ హోలిక్స్ ఇన్ ద వర్కౌట్. అసలు యాక్చువల్లీ వర్కౌట్ అనేది ప్రతి మనిషికి ఎంతో ఇంపార్టెంట్ అన్నదానికి మేము ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇది ఒక రేవ్ పార్టీ. రేవ్ పార్టీ అంటే ఇది వేరేలాంటి రేవ్ పార్టీ కాదు, ఇట్స్ లైక్ ఏ హెల్తీ రేవ్ పార్టీస్. అసలు ఎక్సర్సైజ్ ఎందుకు చేయాలి, ఎక్సర్సైజ్ అసలు మనకి ఎందుకు ఇంపార్టెంట్ అన్న దానికి ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ జోన్లో ద లావిష్ బుఫే, అన్లిమిటెడ్ ఫుడ్తో ప్రతి ఆదివారం మేము దీన్ని ప్రతి ఒక్కరికి అవేర్నెస్ తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్కరు దీన్ని పాటించి ప్రతి ఒక్కరు ఎలా ఫిట్గా ఉండాలి, మనం మన కోరికల్ని చంపుకొని ఫిట్గా ఉండడం కాదు, ఫిట్గా ఉండడం అంటే అన్ని చేసుకుంటూ మనం ఎలా ఫిట్గా ఉండాలనేది మేము ఇంకా స్ప్రెడ్ చేస్తాం. ద యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు క్యాలిస్థెనిక్స్ చేయాలి. మనం జిమ్ చేస్తే మనం ఏ మజిల్ అయితే చేస్తామో అక్కడ వెయిట్ పడుతుంది, కానీ క్యాలిస్థెనిక్స్లో ద హోల్ బాడీ వెయిట్ పడుతుంది. సో దీని గురించి మేము ఇంకా ఇన్స్టాగ్రామ్లో ప్రాపర్గా వీడియోస్ చేసి మా కోచ్లతో మేము ఇంకా దీన్ని ఇంకా ఎంత దూరం తీసుకెళ్లాలో అంత దూరం తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఇచ్చి ఈ రాష్ట్రం క్యాలిస్థెనిక్స్ అనేది కంపల్సరీ ఇండియాలోనే రిప్రజెంట్ అయ్యేలాగా తప్పనిసరిగా చేస్తా. ఇలాగే ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు గాంధీ గారు కానీ, మన విరంటపురం డైరెక్టర్ వేణుగోడల గారు కానీ, ఇలా చాలా మంది చెప్పారు మీ అందరికీ ఫిట్నెస్ అనేది ఎంత ఇంపార్టెంట్. సో మీ అందరూ ఇదే నమ్మకాన్ని పెట్టుకొని ఎప్పుడైనా సరే మేము ఈ ఫిట్నెస్ని ముందుకు తీసుకెళ్తామని 100% కాన్ఫిడెన్స్తో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒకసారి ప్రతి ఒక్క మీడియా వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.